సోదరిమణులారా, మనము మన దేశం కోసం నిల్చోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఐ లవ్ మై ఇండియా అంటాం కదా, మన ప్రేమను వ్యక్తపరచడానికి సమయం ఆసన్నమైంది. యుఎస్ గవర్నమెంట్ మన దేశ ఉత్పత్తులపైన 50% టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల వలన మన దేశ యొక్క ఉత్పత్తుల యొక్క అంటే మన దేశ వస్తువుల యొక్క ప్రైస్ అమెరికాలో పెరిగిపోతుంది. దానివల్ల మన ప్రొడక్ట్స్ని ఎవరు కొనరు. అలా తెలిసినప్పుడు అసలు ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడమే చేస్తాయి, ప్రొడక్ట్స్ని తయారు చేయడమే ఆపేస్తాయి. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. ఇది మన దేశ అభివృద్ధికి, మన దేశ జీడిపికి, మన దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీటన్నింటినీ ఉద్దేశంలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు గొప్ప సందేశం ఇచ్చారు. ఏమని అంటే, దయచేసి మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్నే వాడండి, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్సే వాడండి, స్వదేశీ వస్తువులని వినియోగించండి అని మనకు ఒక సందేశం ఇచ్చినారు. మీరు స్వదేశీ వస్తువులని ఉపయోగించి మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోండి. అంతేకాకుండా దీన్ని తప్పుదోవ పట్టించొద్దు. ఇది బైకాట్ అదర్ కంట్రీ ప్రొడక్ట్స్ కాదు. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ కంట్రీ ప్రొడక్ట్స్. మన దేశ యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించండి, అంతేగాని అదర్ కంట్రీ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయడం కాదు. అలాగే మీరందరూ కూడా మీ నిత్య జీవనంలో వాడే వస్తువులని, ప్రతి ఒక్క వస్తువుని, వేటినైతే మనం అవాయిడ్ చేయలేం, కొన్ని అవాయిడ్ చేయలేం, వాటిని మాత్రం యూటిలైజ్ చేసుకుందాం. మిగతా వస్తువులని మాత్రము మనం ఏదైతే రిప్లేస్ చేయగలుగుతామో మన ఇండియన్ ప్రొడక్ట్స్ తోటి వాటన్నిటిని రిప్లేస్ చేయండి. దయచేసి భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకోండి. భారత్ మాతాకి జై.